మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, అతని శ్రమలన్నింటిలోనే అతను రక్షించను, అతని శ్రమలన్నింటిలో నుండి అతను రక్షించను. కీర్తన గ్రంథం 34 అధ్యాయం 6వ వచనంలో ఇలా రాయబడి, అతని శ్రమలన్నింటిలో నుండి, ఒక శ్రమ అన్ని శ్రమల నుండి దేవుడు రక్షిస్తాడంటే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. దీనుడు దీనత్వం కలిగి తగ్గించుకున్న స్వభావంతో దేవునికి మొరపెట్టినవు దేవత నిత్యం ఆలకించి అతని శ్రమలన్నిటిలోంచి, ఆ దీనస్థితిని బట్టి, అతని తగ్గింపు జీవితాన్ని బట్టి, అతని తగ్గింపు స్వభావాన్ని బట్టి, అతను వేడుకను బట్టి ఏమంటున్నాడంటే ఆలకించి అతనుకున్న శ్రమలన్నిటిలోంచి దేవుడు విడిపించి రక్షిస్తాడంట. అలాగే ఈ దిన నా దీనత్వం నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ మొర ఆలకించి నీ శ్రమల్లోంచి దేవుడు నేను రక్షించును గాక, నీ శ్రమలన్నిటిలోంచి అతను విడిపించును గాక. ఏ శ్రమతో నువ్వు ఉన్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ సమస్యలకు నువ్వు ఉన్నావో అన్నిటిని దేవుడు దీనుడు, ఈ దీనుడు అంటే దీనత్వం కలిగి తగ్గింపు స్వభావం కలిగి దేవుని చిత్తం నెరవేర్చి దేవుని చిత్తం ఎరిగిన వాడు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తుండండి, అన్ని శ్రమలు విడిపిస్తాడంట. నీ మొర ఆలకిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. తగ్గింపు స్వభావం వాడి దగ్గరికి దేవుడు వెళ్తాడు, హెచ్చించుకునేవాడి దగ్గర. గర్వాంధుల దగ్గర దేవుడు వెళ్ళడం, గర్వాంధుల దగ్గర దేవుడు వెళ్ళడం. ఏమన్నా తగ్గింపు స్వభావం వాడి దగ్గరికి వెళ్తాడు. కాబట్టి నువ్వు దీనత్వం కలిగి ఉన్నావంటే నీ శ్రమలన్నటువంటి దినాన దేవుడు రక్షించి నేను విడిపించి నీకు సంతోషం సమాధానం దయచేయను గాక. ఆమేన్. ఈ వాగ్దానం బట్టి ప్రార్థించండి, దేవుడు నీకు సహాయం చేసిన గాక. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారి, కృపగల తండ్రి, కనికరపూర్ణ, ఆశ్చర్యకర అద్భుతాలు జరిగించేవాడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక నూతన దినం దయచేసినందుకు వందనాలు స్తోత్రం. ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనులు, మమ్మల్ని, మా యజమాని, తోటి పని వారిని అందరినీ మీరు దీవించండి, ఆశ్రయించండి. మా చుట్టూ మీకు కాంచండి, మీకు ఆపుదలు దయచండి. యజమానుల ద్వారా తోటి పని వారు ఏ కీడు రాక అందరితో సమాధానం శాంతి దయచండి. అయ్యా నీకు వందనాలు. మా పని భారం ఒత్తిడి దేశాన్ని, మాకున్న బలహీనతలను ముట్టి స్వస్థపరచండి. మా కష్టార్జితం వ్యర్థంగా పోకుండా మా కష్టార్జితాన్ని దీవించండి, మా కష్టార్జితాన్ని ఆశ్రయించండి ప్రభావ. తాగుడు వ్యసనాలు దూరపరచండి, అప్పులు బంధకాలను విడిపించి కుటుంబ సమస్యలు దూరపరచండి, ఆర్థిక ఇబ్బందులను దూరపోయి దినమంతా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దాచి సమాధానం దాచి మీ కొరకు భద్రపరిచి దాచి కాచి కాపాడండి. మీకే మహిమాఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.